సిరియన్ సెగలు ప్రపంచమంతా పాకుతాయా? అసద్ ఆర్మీ పిక్కబలం చూపుతోందా? బషర్ ను రష్యా, ఇరాన్ కాపాడుతాయా? సిరియాలో తిరుగుబాటుదారులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. దీంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కలవరానికి గురవుతున్నారు. రెబెల్స్ ను అణచివేసేందుకు తీవ్రంగా అసద్ ప్రయత్నిస్తున్నారు. అసద్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అతడి ముందు ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి? ఈ ప్రశ్నలకు ముందు సిరియాలో క్షేత్రస్థాయిలో అప్డేట్ ను తెలుసుకుందాం. ఎలోపోను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు ఇప్పుడు హమా నగరం దిశగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సిరియన్ ప్రభుత్వ బలగాలతో రెబెల్స్ పోరాడుతున్నారు. హమా నగరం మధ్య సిరియా ఉంటుంది. అయితే సిరియన్ అంతర్యుద్ధం ప్రారంభంలో రెబెల్స్ కు హమా కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత అసద్ బలగాలు ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. హమా నగరం ఎందుకు కీలకమైందో ఓసారి సిరియన్ మ్యాప్ చూడండి. ఉత్తరాదిన ఉన్న ఎలోపోకు, దక్షిణాదిన ఉన్న డమాస్కోకు సరిగ్గా మధ్యలో హమా ఉంటుంది. డమాస్కస్ సిరియా రాజధాని నగరం. ఎలోపో సిరియాలోనే రెండో అతిపెద్ద నగరం. అయితే ఈ రెండు కీలకమైన నగరాలకు మధ్య హమా లింకుగా ఉంటుంది. అందుకే హమాను స్వాధీనం చేసుకోవాలని రెబెల్స్ యత్నిస్తున్నారు. 4 రోజుల క్రితం ఎలోపోను రెబెల్స్ తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఎలోపోలోని కీలక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు చేరుకున్నారు. ఎలోపోలోని ఎయిర్పోర్ట్ తో పాటు అసద్ ప్యాలెస్ ను రెబెల్స్ సొంతం చేసుకున్నారు. అసద్ సేవలు క్షేత్రస్థాయిలో పోరాడుతున్నాయి. గగనతలంలో మాత్రం రష్యా సేనలు యాక్షన్ లోకి దిగాయి. ప్రస్తుత సిరియన్ ప్రభుత్వానికి మాస్కో మిత్రదేశం. అయితే రెబెల్స్ కు చెందిన ప్రాంతాలపై రష్యా వాయుసేన వైమానిక దాడులతో విరుచుకుపడింది. 4 రోజుల క్రితం ఎలోపోలోని భవనాలపై రష్యా దాడి చేసింది. 2 రోజుల క్రితం ఇడ్లిబ్ ను రష్యా టార్గెట్ చేసింది. వాయువ్య సిరియాలోని పట్టణమే ఇడ్లిబ్. రెబెల్ గ్రూపులకు ఇడ్లిబ్ పట్టణం అడ్డగా మారింది. అయితే ఈ నెల 2న రష్యా ఆ పట్టణంపై దాడులకు దిగింది. రెబెల్స్ గ్రూప్ స్థావరాలపై రష్యా దాడి చేయడంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికీ 50,000 మంది స్థానభ్రంశం చెందినట్లుగా ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇడ్లిపై రష్యా జరిపిన దాడుల్లో 18 మంది చనిపోయినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇడ్లిప్లోని 5 ఆరోగ్య కేంద్రాలపై దాడి చేసింది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియడం లేదు. కానీ ఇడ్లిబ్లో రష్యా దాడి మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తంగా ఈ అంతర్యుద్ధంలో పౌరులనే అటు రెబెల్స్, ఇటు రష్యా టార్గెట్ చేస్తున్నాయి. తమ పట్టణాలపై రష్యా కార్పెట్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్లుగా రెబెల్స్ ఆరోపిస్తున్నాయి. ఉక్రెయిన్ లో కూడా ఉపయోగించిన కార్పెట్ బాంబులతో రష్యా విరుచుకుపడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు సిరియాలో వేదికగా వ్యూహాలు మారుతున్నాయి. రెబెల్స్ పై ఇప్పుడు సిరియన్ ప్రభుత్వ సైన్యం ఎదురుదాడికి దిగుతోంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసాద్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ లో మాట్లాడారు. సిరియాలో తాము చేపట్టాల్సిన ప్లాన్ పై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ అనుకూల ఫైటర్లు సిరియాకు చేరుకున్నారు. త్వరలోనే అసద్ సైన్యానికి మద్దతుగా ఈ ఫైటర్లు పోరాటానికి దిగుతారు. కానీ హిజ్బుల్లా మాత్రం సిరియా ఫైటింగ్ కు దూరంగా ఉంది. లెబనాన్ కు చెందిన సాయుధ మూకా హిజ్బుల్లా ప్రస్తుతం ఇజ్రాయెల్ పై దృష్టి సారించింది. కాల్పుల విరమణకు యత్నిస్తుంది. అయితే ఇక్కడ అసద్ ప్రభుత్వానికి మరో సమస్య మొదలైంది. తాజాగా కర్డిష్ గ్రూప్ కూడా అసద్ ప్రభుత్వంపై దాడికి దిగింది. చాలా వరకు కర్డిష్ గ్రూపులు ఈశాన్య సిరియాకి పరిమితమయ్యాయి. కర్డిష్ ఫైటర్లకు అగ్రదేశం అమెరికా అండగా ఉంటోంది. సిరియాలోని అమెరికాకు చెందిన 900 మంది సైనికులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లోనూ వైమానిక దాడులు జరిగాయి. అమెరికా ఆధ్వర్యంలోని దళాలే దాడులకు దిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే నివేదికలను ఖచ్చితమైన ఆధారాలు లేవు. గతంలోనూ అమెరికా, కర్డిష్ గ్రూపులు ఆధ్వర్యంలో ఇరాన్ మద్దతు ఫైటర్లపై దాడులకు దిగాయి. ఇక మరోవైపు డమాస్క్ పై కూడా దాడులు జరిగాయి. తాజాగా సిరియన్ రాజధానిపై ఇజ్రాయెల్ గగనతల దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ ఎందుకు దాడులకు దిగిందనేది మాత్రం తెలియడం లేదు. డమాస్క్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో భారీ పేలుడు సంభవించినట్టు నివేదికలు వచ్చాయి. సో సింపుల్ గా చెప్పాలంటే సిరియా అధ్యక్షుడు బషర్ మొత్తం 3 వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటున్నాడు. వాయువ్య సిరియాలో తుర్కియా మద్దతున్న తిరుగుబాటుదారులు, ఈశాన్య సిరియాలో కర్డిష్ ఫైటర్లు, దక్షిణాదిలో ఇజ్రాయెల్ నుంచి అసద్ సేవలు ముప్పేట దాడికి గురవుతున్నాయి. 3 శక్తులను అడ్డుకునేందుకు సిరియన్ అధ్యక్షుడు బషర్ కు ఉన్న ఆప్షన్లు ఏంటి? ఒక్కో వైపు నుంచి అసద్ కు ఒక్కో సలహా వస్తోంది. చర్చలకు రావాలని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పిలుపునిస్తున్నాడు. ఉద్రిక్తతలు తగ్గించాలని పశ్చిమ దేశాలు పిలుపునిస్తున్నాయి. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని రష్యా, ఇరాన్ చెప్తున్నాయి. తాము సిరియా సార్వభౌమత్వం, ప్రాదేశికతకు కట్టుబడి ఉన్నామని తుర్కీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. 13 ఏళ్ల అస్తిత్వానికి ముగింపు పలకాలని, సిరియన్ ప్రజల డిమాండ్లను పరిష్కరించాలని ఎర్డోగన్ సూచించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించాలని తాము అన్ని దేశాలను కోరుతున్నట్లుగా అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.
సిరియాలోని అస్తిత్వాన్ని దేశము అడ్వాంటేజ్ ని తీసుకోవాలని తాము కోరుకోవడం లేదని మిల్లర్ స్పష్టం చేశారు. సిరియా కోసం తాము ఎంత చేయాలో అంత చేస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ స్పష్టం చేశారు. టెర్రరిజంపై యుద్ధం చేయడంతో పాటు సిరియా శాంతికి భద్రత కోసం కృషి చేస్తామన్నాడు. అయితే అసద్ ఇప్పుడు ఎటువైపు వెళ్తాడు? బహుశా అతడి ముందు ఉన్న మొదటి ఆప్షన్ తిరుగుబాటుదారులపై పోరాటమే. రెబెల్స్ ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకే మొగ్గు చూపుతున్నాడు. అయితే రెబెల్స్ పై పోరాటం చేయాలంటే అసద్ 3 అంశాలు కీలకమైనవి ఉన్నాయి. మొదటి అంశం రష్యా. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సిరియాపై పుతిన్ ఎంత మేరకు దృష్టి సారిస్తారనేది కీలకంగా మారింది. ఎంత మేర సిరియాకు ఆయుధాలు, వైమానిక దళాలను పంపుతారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెండో అంశం ఇరాన్. అసద్ సైన్యానికి మద్దతుగా ఎంతమంది ఇరాన్ అనుకూల ఫైటర్లు వెళ్తారు అన్నదే అసలు ప్రశ్న. ఒకవేళ ఇరాన్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు సిరియాకు వెళ్తే మాత్రం ఇజ్రాయెల్ కూడా యాక్షన్ లోకి దిగుతుంది. మూడో అంశం ఏమిటంటే సిరియాను సొంతం చేసుకునేందుకు రెబెల్ గ్రూపులు ఎంత మేరకు సన్నద్ధంగా ఉన్నాయి? తిరుగుబాటు గ్రూపులకు విదేశీ శక్తుల నుంచి మద్దతు లభిస్తుందా అనేదే అతిపెద్ద ముఖ్యమైన ప్రశ్న. వీటన్నిటికీ సమాధానాలు తొందరలోనే రానున్నాయి. ఒకవేళ తిరుగుబాటుదారులను వెంటనే అసద్ అణిచివేస్తే అతడు పుంజుకుంటాడు. ఒకవేళ అతడు తిరుగుబాటుదారులను అణిచివేయకపోతే మాత్రం అసద్ ఇతర ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సిరియా విషయంలో రాజకీయ ప్లాన్ రెడీ చేసింది. 2015లో భద్రతా సమితి ఈ పొలిటికల్ ప్లాన్ బిల్లును రూపొందించింది. ఐక్యరాజ్య సమితి ప్లాన్ ప్రకారం కాల్పుల విరమణ చేపట్టి సిరియాలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ అసద్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. ఒకవేళ రెబెల్స్ విజృంభిస్తే మాత్రం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సిరియాలో కీలక పరిణామాలకు ఇదే ఖచ్చితమైన సమయంగా తెలుస్తుంది.